కానీ ఇక్కడ నీ భర్త నా భర్తను దోషిగా నిలబెట్టాలని చూస్తూ ఊరుకోను. అక్క, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. తప్పించుకోవడం జరగదు. శిక్ష అమలు జరుగుతుంది. అమ్మ దక్ష, తొందరపడకమ్మా. తనకేవీ తెలియదని అల్లుడు గారు చెప్తున్నారు కదా. కానీ ఆధారాలు కళ్ళ ముందే కనపడుతుంటే. దక్ష, ఎండమావి కళ్ళకు కనిపిస్తుంది కానీ అందులో నీళ్లున్నాయన్నది నిజం కాదు. గాలి కంటికి కనిపించదు కానీ అది ఊపిరి నిలుపుతుంది అనేది అబద్ధం కాదు. బాగా ఆలోచిస్తే నిజం నీకే తెలుస్తుంది. తెలుసుకున్నాను కాబట్టే తీర్పు చెప్పాలని నిర్ణయించుకున్నాను. దక్ష, నేనే తప్పు చేయలేదు. నీకు ఇక్కడ కనిపించింది నిజం అనుకుని నాకు శిక్ష వేస్తే ఇంక నేను నీ జీవితంలో ఉండడం కలే అవుతుంది. కళ్ళ ముందు వేరే అమ్మాయితో కనిపించారు. అది మీకు తెలియకుండా జరిగిందంటే ఎలా నమ్మమంటారు? నేను ధర్మపీఠానికి బద్ధురాలిని. ఈ శిక్ష మీరు అనుభవించాల్సిందే. నా జీవితంలో మీరు ఉంటారో ఉండరో అది మీ నిర్ణయం. దక్ష, ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. ఇలాంటి విషయాలు చూసి చూడనట్టుగా వదిలేయాలి. అంతేకాని ఇంటి గుట్టు లంకకి చేటు అన్నట్టు భర్తను వదిలేసుకుంటామా? అవునమ్మా, ఎంతైనా తను కూడా గొప్ప ఇంట్లో పుట్టిన వ్యక్తి కదా. ఇలా నువ్వు అందరి ముందు కొరడాలతో కొట్టిస్తే మళ్ళీ నీకు భర్తగా ఉంటాడా? నేను వదిలేసి వెళ్ళిపోడు. అప్పుడు నువ్వు ఒంటరిదానం అయిపోతావు. అతయ్య, మీరేనా చెప్పండి. దక్ష, ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు. ప్రస్తుతానికి తీర్పుని వాయిదా వేయమ్మా. అవునమ్మా, తమ్ముడేదో తొందరపడి తప్పు చేసుంటాడులే. అంత మాత్రానికే ఏంటి వదిలేస్తారా? నాకు తెలుసు గొప్పింటలో బాగోతాలని ఇలాగే ఉంటాయని. ఎవ్వరూ మాట్లాడొద్దు. నువ్వు చెప్పు. ఏమని చెప్పమంటారమ్మా? పెద్దవాళ్ళ ఇంటి గుట్టు మాలాంటి పేదవాళ్ళం ఎప్పుడూ చెప్పలేము. ఈయన అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటారు. తనకి ఇంట్లో ఒంటరిగా అనిపించినప్పుడు నన్ను జంటగా తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఈ నిజాన్ని ఎప్పుడూ బయటికి చెప్పొద్దు అని చెప్పారు. దక్ష, తను చెప్పే దాంట్లో నిజం లేదు. ఇంక మీరు మాట్లాడడానికేమీ లేదు. నిజం నిర్ధారణ అయ్యింది కాబట్టి శిక్ష అమలు చేయాల్సిందే. ఇదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను. నా ప్రాణం కన్నా ఎక్కువైన నువ్వే నన్ను అనుమానించినప్పుడు ఇంకా నా జీవితంలో నువ్వు ఉండవు. మనం విడిపోవాలన్నదే నా నిర్ణయం. ధర్మపీఠం దగ్గర ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోవడం ఎంతవరకు జరగలేదు. పరిణామాలు ఏవైనా తీర్పు అమలు జరిగి తీరుతుంది. ఏంటి దక్ష నీ మొండి పట్టుదల? ఇప్పుడు నువ్వు వట్టి మనిషివి కూడా కాదు, తల్లివి కాబోతున్నా. ఇప్పుడు ఆయన నీ జీవితం నుంచి వెళ్ళిపోతే రేపు నీకు పుట్టబోయే బిడ్డకి ఏం సమాధానం చెప్తావు? ఏంటమ్మా నువ్వు అనేది? సీతాదేవి లవకుశులకి
అడవిలో జన్మనిచ్చింది. వాళ్ళ తండ్రి రాముడని చెప్పలేదు. ఎందుకు? తన భర్త తనని దూరంగా పంపించాడనే కదా. ఇప్పుడు నేను కూడా అదే చేస్తాను. నా బిడ్డకి న్యాయాన్ని నేర్పిస్తాను. న్యాయం వైపే నిలబడాలి అని చెప్తాను. నాకు తోడుగా నా కడుపులో ఆయన రూపానికి ప్రతిరూపం పెరుగుతోంది. ఆయనతో కలిసి బ్రతకలేకపోయినా ఆయన జ్ఞాపకాలతో బ్రతికేస్తాను. ధర్మం గెలవాలి అన్నప్పుడు బంధాన్ని వదిలేయాలి. విసిరినదా విధిగాలం మిగిలినదా శోకం కాలమే కాటు వేసిందా వేదనై వెల్లువయ్యిందా కలతలే లేని కళ్ళల్లో వెలుతురే మాసిపోయిందా మనిషికి మనసే ఒక శాపం నా ప్రాణం కన్నా ఎక్కువైన నువ్వే నన్ను అనుమానించినప్పుడు ఇంకా నా జీవితంలో నువ్వు ఉండవు. అమ్మా, అదేంటమ్మా, నువ్వింకా పడుకోలేదా? నిద్ర రావడం లేదమ్మా. ఏవేవో ఆలోచనలు బుర్ర నిండా తిరుగుతూనే ఉన్నాయి. దక్ష, నువ్విప్పుడు నిండు గర్భిణివి. మనసులో ఎలాంటి ఆందోళన ఉండకూడదు. నువ్వెంత ప్రశాంతంగా ఉంటే నీకు పుట్టబోయే బిడ్డ అంత ఆనందంగా ఈ లోకాన్ని చూస్తుంది. నిజమేనమ్మా, నా కడుపులో పెరుగుతున్న రూపం ఎప్పుడెప్పుడు నా కళ్ళ ముందుకు వస్తుందో అని అనుక్షణం ఎదురు చూస్తున్నాను. అదేనమ్మా మమకారం అంటే. పేగుబంధానికి మించింది ఈ ప్రపంచంలో ఇంకేవీ లేదు. ఎన్ని కష్టాలెదురైనా తల్లి నుంచి బిడ్డని దూరం చెయ్యలేరు. బిడ్డని దూరం చేసుకున్న తల్లి బతకలేదు. నిజమేనమ్మా, కానీ అలా తల్లి పిల్లల్ని కూడా దూరం చేసేది మృత్యు ఒకటి ఉంటుంది కదమ్మా. దక్ష, ఏంటమ్మా ఈ మాటలు? చెప్పాను కదా, ఇలాంటి సమయంలో అలాంటి మాటలు మాట్లాడకూడదని. మనం మాట్లాడుకున్నంత మాత్రాన అన్నీ జరిగిపోతాయా? మాట్లాడుకోకుండా ఆగిపోతే జరగవలసింది ఆగిపోతుందా? విధి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది కదమ్మా. చూడు దక్ష, వేదాంతం అనేది నా వయసు వాళ్ళు చెప్తే బావుంటుంది. నీ వయసులో ఉన్నవాళ్ళు, మరీ ముఖ్యంగా గర్భవతులు, ఇలాంటివేవి మాట్లాడకూడదు. పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. కడుపులో పెరుగుతున్న ఈ రూపం మరికొన్ని రోజుల్లో ఈ ప్రపంచాన్ని చూస్తుంది. నా బిడ్డకు నేను అన్నీ అందించగలను. కానీ నాన్నెక్కడా అని అడిగితే
నా దగ్గర సమాధానం ఉండదు. అది ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. దక్ష, భార్యాభర్తలు కలిస్తేనే మరో తరానికి నాంది పలుకుతారు. వాళ్ళిద్దరూ ఉంటేనే ఆ పిల్లలు ఆనందంగా ఉంటారు. కాని నువ్వు న్యాయం గురించి ఆలోచించి నీ జీవితానికి అన్యాయం చేసుకున్నావేమో అని నాకు బాధగా ఉంది. లేదమ్మా, ధర్మపీఠం మీద కూర్చునే ముందు నాన్నగారు చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చేవి. అది అధికారం కాదు, పెద్ద బాధ్యత. ఆ పీఠం మీద కూర్చునే వాళ్ళకి ఆత్మీయత, అనురాగాలతో పాటు అన్నీ వదిలేయాలన్న గుణం కూడా ఉండాలని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ధర్మాన్ని మాత్రం వదలకూడదు అని నాన్నగారు చెప్పేవారు. ఇన్ని తరాలుగా ఈ బొబ్బిలి వంశం ప్రజల మన్ననల్ని పొందుతుంది అన్నా, వాళ్ళు మనల్ని దైవంగా చూస్తున్నారు అన్నా కారణం అదే కదా. కష్టం మన కుటుంబానికొచ్చినా ఎదుటి వాళ్ళకొచ్చినా మనం ఒకేలాగా స్పందిస్తామని, న్యాయం ఎవరికైనా ఒకేలాగా చేస్తామనే కదా. అలాంటప్పుడు నేను నా అనే స్వార్థంతో ఎలా ఆలోచిస్తాను? నిన్ను స్వార్థంతో ఆలోచించమనలేదమ్మా. మీ జీవితం గురించి నేను ఆలోచించాను, అందుకే అలా మాట్లాడాను. జరిగిపోయిన దాని గురించి తలుచుకుని ప్రయోజనం లేదమ్మా. భవిష్యత్ ఎలా ఉంటుంది అనే భయం కూడా నాకు లేదు. ఉన్నదంతా ఒక్కటే, మా అమ్మ నీడలో ఆనందంగా ఉండాలని. దక్ష, రా, ఇలా వచ్చి కూర్చో. ఏంటమ్మా? అమ్మా, ఎందుకో నీ ఒడిలో పడుకోవాలనిపిస్తుంది. పడుకోవచ్చా? ఈ ప్రపంచంలో ఇంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది? అమ్మ ఒడిలో తల పెట్టుకొని ఇలా హాయిగా కన్ను మూసినా కూడా అది ఆనందమే కదా. దక్ష, పదే పదే నీ నోట ఎలాంటి మాటలు రావటాన్ని నేను తట్టుకోలేనమ్మా. మీ కళ్ళ ముందు నేను కన్ను మూయాలి, మీరంతా ఆనందంగా ఉన్నారు అన్న సంతోషంలో నేను పోవాలి. అంతేకాని నీ నోటి వెంట ఎలాంటి మాటలు విని నేను తట్టుకోలేనమ్మా. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. నేను కావాలని అనడం లేదమ్మా, కానీ ఎందుకో అలా అనుకోకుండా వస్తున్నాయి అంతే. చూడు దక్ష, మనసు ఆందోళనగా ఉన్నప్పుడు మాట కూడా భయం వేసేలాగే ఉంటుంది. రేపు దీక్షితులు గారు పూలజంగడి ఉత్సవం చేస్తున్నారు, దానికి రమ్మని ఆయన పిలిచారు. ఎటూ గుడికి వెళ్తున్నాను కాబట్టి నీ పురుడు కూడా సునాయాసంగా జరగాలని ఆ రాముల వారికి పూజ జరిపిస్తాను. ఇక ఎలాంటి ఆందోళన ఉండదు. ఆ దైవం నిన్ను రక్షిస్తుంది, నీ బిడ్డను కాపాడుతుంది. నువ్వు ప్రశాంతంగా పడుకో. చాలా సంతోషం అత్తయ్య. ఈ ఇంట్లో దాక్షాయణిని ఒంటరిగా ఉంచి మిమ్మల్ని ఎలా బయటికి పంపించాలనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళకు అవకాశం చిక్కింది. మీరు గుడికి వెళ్ళి మొక్కుకోండి, ఇక్కడ నేను చేయవలసింది చేస్తాను.
బాబు, ఏంటి దుర్గమ్మ ఊపిరి పోసొస్తున్నావా? నా వృత్తి అదే కదా, మంత్రసారిణి. ఏంటి బాబు రమ్మన్నారు? నీ వృత్తికి ద్రోహం చెయ్యాలి. హా, దక్షకి పుట్టబోయే బిడ్డకి ఊపిరి తీయాలి. ఏంటి బాబు మీరనేది? దేవత లాంటి దాక్షాయణమ్మకి అన్యాయం చేయమంటున్నారా? నా వల్ల కాదు బాబు. ఈ ఊర్లన్నీ ఆ తల్లి దయతో బతుకుతున్నాయి. నా చేతులతో ఆ అమ్మకు ద్రోహం చేయలేను. చెయ్యాలి. నువ్వు చెయ్యగలవు. ఎందుకంటే పురుడు పోసే నువ్వే ఆ ఊపిరి ఆపేయాలి. అక్కడ వారసత్వం వస్తే ఇక్కడ నువ్వు మట్టిలో కలిసిపోతావు. వద్దయ్యా, వద్దు. ఆ అమ్మకు కడుపు కోత మిగిలిస్తే మీ కొరిగేదేంటయ్యా? వద్దయ్యా. ఆ దేవతకు అన్యాయం చేస్తే ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడయ్యా. ఏయ్! మాటలు మీరుతున్నావు దుర్గా. నాలుక తెగుద్దే, జాగ్రత్త. పర్లేదయ్యా, ఆ అమ్మ కోసం నా ప్రాణమైనా ఇస్తాను, కానీ ఆ తల్లి బిడ్డకు అన్యాయం మాత్రం చేయలేనయ్యా. జయసింహ, నువ్వు దక్ష మీద అభిమానాన్ని చూపించావే అనుకో, నీ కుటుంబం మొత్తాన్నే ఆ దైవం దగ్గరికి పంపిస్తా. దాక్షాయని గురించి ఆలోచించి నీ వాళ్ళని చంపుకుంటావో, మేం చెప్పినట్టుగా దక్ష బిడ్డని చంపి మీ వాళ్ళని బతికించుకుంటావో నీ ఇష్టం. ఈ నిజం నీ గొంతు దాటిందంటే నీ కొడుకు ప్రాణాలతో ఇంటికి తిరిగి రాడు. అయ్యా, మీరు పెద్దోళ్ళు. అప్పుడే ప్రాణం పోసుకునే పసికందు పైన పగెందుకయ్యా? వదిలేండి అయ్యా. నా మాట విన్నావో మీ వాళ్ళు ప్రాణాలతో ఉంటారు. కాదు కూడదు అని తెలివితేటలు చూపించావో తెలుసుగా. ఏయ్, పుట్టిన బిడ్డ ప్రాణం పురిటిలోనే పోవాలి, గుర్తుపెట్టుకో. చాలా జాగ్రత్త. ఏమండి, ఇక్కడేం చేస్తున్నారు? ఆ అత్తయ్య గారు గుడికి వెళ్తున్నారు కదా, ఏర్పాట్లు చేస్తున్నాను రుద్ర. మీకెందుకండి ఇవన్నీ? రంగయ్య, అమ్మా, నువ్వు చూసుకో. అలాగే అమ్మగారు. నేను ఇంటి మనిషినే. ఏ పని నాకు చిన్నతనం కాదు రుద్ర. ఈ వంశం నా సొంతం అవ్వాలి. దానికోసం ఎక్కడా తగ్గను. అత్త ఇంకా కిందికి రాలేదేంటి? వెళ్ళి చూసొస్తాను. రంగయ్య, అయ్యా, అన్నీ సర్దేసి నువ్వు కూడా గుడికి సాయంగా వెళ్ళు. అలాగే అయ్యా. అక్కడ బట్టలు అవి దించాలి కదా. అలాగే బాబు గారు. పద. అత్తా, ఏం చేస్తున్నావు? దక్ష, ఈ జ్యూస్ తాగమ్మా. నెమ్మదిగాలేమ్మా. ఇదిగో జ్యూస్ తాగు. అన్నట్టు మర్చిపోయాను, నేను గుడికి వెళ్ళొస్తాను. నీకేమైనా కావాలంటే రంగయ్యని అడుగు. నువ్వు అటు ఇటు తిరక్కు. అలాగేనమ్మా. నువ్వు నా మీద బెంగ పక్కన పెట్టి మంచిగా పూజ పూర్తి చేసుకుని ఇంటికి రా. నిండు చులాల్ని వదిలి వెళ్తున్నాను కదా దక్ష, ఏదో తెలియని దిగులు. అమ్మా, నన్నేదో చివరిసారి చూస్తున్నట్టు ఎందుకలా బాధపడుతున్నావు? దక్ష, అలాంటి మాటలు ఇలా నిండు చులాలు మాట్లాడకూడదు. అమ్మా, నువ్వంత భయపడాల్సిన పని లేదు. అవసరమైతే చెల్లి ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డుపెట్టి
కాపాడుకునే నేనుండగా నీకెందుకమ్మా బాధ? దక్షకేమీ జరగదు. మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలమ్మా. రక్తం పంచుకుని పుట్టాము, బంధాన్ని ఎలా కాదనుకుంటాము? మనం కూడా అమ్మతో గుడికి వెళ్ళొద్దామా దక్ష? ఏంటి రుద్రాణి నువ్వు మాట్లాడేది? తను నిండు గర్భిణి, ఇప్పుడు తను గుడికి వెళ్ళడం ఏంటి? తప్పే ఉంది అల్లుడు గారు. గుళ్ళో ఫలాన్ని పుష్పాన్ని ఇచ్చి పూజ చేయకూడదు కానీ దైవాన్ని చూడ్డంలో తప్పులేదు కదా. ఏంటత్తయ్య అన్నీ తెలిసి కూడా మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? తను అడుగు తీసి అడుగు వేయడానికి ఎంతో ఇబ్బంది పడుతుంది. వెళ్ళేది కారులో అయినప్పుడు ఇబ్బంది ఏముంటుంది? చూసుకోవడానికి అమ్మ కూడా ఉంది కదా. రుద్రాణి, మీ చెల్లెలి దేవుణ్ణి చూడాలని మీరు కోరుకుంటున్నారు తప్ప తన పరిస్థితి గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఇప్పుడు నేనేదో మంచం మీద ఉన్నట్టు మీరెందుకలా మాట్లాడుతున్నారు? ఆ, నీ ఆరోగ్యం బాగోలేదని నేను చెప్పడం లేదు. ఇలాంటప్పుడు కారు కుదుపులకి కడుపులో బిడ్డకి క్షేమం కాదని నా ఉద్దేశం. అల్లుడు గారు చెప్పింది నిజమే రుద్ర. నేను వెళ్ళి పూజ చేయించుకొని వస్తాను. నువ్వు దక్షని జాగ్రత్తగా చూసుకో. అమ్మా, నువ్వు ధైర్యంగా వెళ్ళి పూజ జరిపించిరా. ఇక్కడ చల్లి నేను చూసుకుంటాను. అవునత్తయ్య, పదండి. అవతల పూజారి గారి జంగిడెత్తే సమయం కూడా అవుతోంది. ఆ సమయానికి మీరు అక్కడికి వెళ్ళాలి కదా. పదండి, వెళ్దాం పదండి. జాగ్రత్తమ్మా. అమ్మని పంపించి నేను వస్తాను. ఏంటండి? దక్ష టాబ్లెట్ వేసుకోవాలి కదా రుద్ర. ఏమైనా తింటుందేమో కనుక్కున్నావా? లేదండి, ఇప్పుడే కనుక్కొని వస్తాను. ఆగు రుద్ర. పైకి కిందికి అన్నిసార్లు ఎందుకు తిరగడం? తననే పిలువు, వచ్చి ఏం కావాలో తినేసి వెళ్తుంది. దక్ష, దక్ష! అక్క వస్తున్నా.